నేను కావ్య మెట్రో న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరవధిక సమ్మె 9వ రోజు కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నాలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీల సమ్మెను అణిచివేసే ప్రయత్నాన్ని మానుకొని వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేయాలని లక్ష్మణరావు కోరారు. అంగన్వాడీలు వర్కర్స్ మరియు హెల్పర్స్ మొత్తం 1,00,000 మందికి పైగా 12వ తేదీ నుంచి 26 జిల్లాల్లో నిరవధిక సమ్మె చేస్తున్నారు. 9వ రోజులో ప్రవేశించింది. ఈరోజు అంగన్వాడీలకు 11,500 ఇస్తా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వస్తే తెలంగాణ గవర్నమెంట్ కంటే 1,000 రూపాయలు అధికంగా ఇస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణలో 13,650 ఇస్తున్నారు. అంటే 14,650 రూపాయలు కనీసం మన రాష్ట్రంలో ఇవ్వాలి ఆయన చెప్పిన దాని ప్రకారం. కానీ ఇవాళ 11,500 ఇస్తున్నారు. వేతనం పెంచాలి, ఎప్పటి నుంచి పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రాట్యుటీ 55 లక్షలు చేస్తూ ఉంటున్నారు. కానీ సుప్రీంకోర్టు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. 15-16 తేదీల్లో అంగన్వాడీ యూనియన్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో ప్రధానమైనటువంటి 2 డిమాండ్లు అంగీకరించడం లేదు. ఈరోజు అంగన్వాడీ ఉద్యమం కోరుతున్నటువంటిది వేతనాన్ని పెంచాలి, ఎప్పటి నుంచి పెంచుతారు, ఎప్పటి నుండి అమలు చేస్తారు, అలాగే గ్రాట్యుటీ ఖచ్చితంగా 50,000 పెంచాలి, ఎంత పెంచుతారు, ఈ డిమాండ్స్ మీద స్పష్టత వస్తేనే ఈ సమ్మె ఆగుద్ది. అందుకని స్పష్టంగా గవర్నమెంట్కి కూడా మనం చెప్తున్నాం. మేము కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ప్రభుత్వానికి ఇవన్నీ చెప్పడం జరిగింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఈ జరిగే ఉద్యమానికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో క్రికెటర్ అంబటి రాయుడు పర్యటించారు. యార్డ్ను పరిశీలించి రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎగుమతి, దిగుమతి, వర్తక వ్యాపారాలతో చర్చించారు. రైతులకు మార్కెట్ కమిటీ అందిస్తున్న సేవల పట్ల అంబటి రాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, ఇతర కమిటీ సభ్యులు అంబటి రాయుడుతో పాటు ఉన్నారు. ఏ స్టేడియం ఎక్కువ డీలక్స్ అది చైనా కానీ బంగ్లాదేశ్ కానీ. అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా 10వ మహాసభ గుంటూరులో జరిగింది. అరండల్పేటలో నిర్వహించిన ఈ మహాసభలో రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు విమర్శించారు. మిచోంగ్ తుఫాన్తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చే వ్యవసాయ వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడాన్ని మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేఘల ప్రసాద్, గనిరాసు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా 10వ మహాసభ చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో జరుగుతోంది. ఒకవైపు వ్యవసాయ చట్టాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయని సందర్భంలో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అడుగుజాడలు నడుస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలని, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలని లొంగిపోయి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మిచోంగ్ తుఫాను దానివలన తీవ్రంగా రైతాంగం నష్టపోయి కేంద్రం నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ అందాల్సిన సాయం అందక రైతాంగం అంతా కూడా తీవ్రమైన నష్టాల్లో ఉన్న సందర్భంలో కేంద్రం, రాష్ట్రం వ్యవసాయం చాలా చిన్నచూపు చూస్తూ ఉన్నాయి. అందుకే ఈ మహాసభలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానం చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి ఈ మహాసభలు జరుగుతున్నాయి. డిసెంబర్ 22న జరగనున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పీడీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ పిలుపునిచ్చారు. సదస్సులో విద్య, ఉపాధి రంగాల సంక్షేమం, పాలకుల విధానాలు, విద్యార్థి యువజనుల కర్తవ్యాలు అనే అంశంపై చర్చ జరుగుతుందని తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయడంతో పాటు బైజూస్ ఒప్పందాన్ని, టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ సెమిస్టర్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాను, భాష, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏలుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి. దేశంలో జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చి విద్య అంతా కూడా ఈరోజు కార్పొరేటీకరణం కాషాయకరణను చేపడుతున్నారు. అదేవిధంగా విదేశీ యూనివర్సిటీలకు అనుమతిస్తూ దేశంలో ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థ అంతా కూడా ఈరోజు విదేశీ కంపెనీలకి సామ్రాజ్యవాద దేశాలు కట్టబెడుతున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా కేంద్రంలో ఏదైతే విధానాలు అవలంబిస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి విధానాలు అవలంబిస్తూ పాఠశాలల విలీనం పేరుతో పాఠశాలలు మూసివేయడం, అదేవిధంగా అనేక రకరకాల సిలబస్లు సిబిఎస్ఈ, టోఫెల్, ఐబీ సిలబస్లు తీసుకొచ్చి ప్రవేశపెట్టడం, ఉపాధ్యాయ పోస్టులకి భర్తీ చేయకుండా ఉపాధ్యాయులన్నీ కూడా ఈరోజు గందరగోళం నెట్టారు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఈరోజు విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు ఉన్నాయి. దీన్ని మేము పీడిఎస్ఓగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలో దేశంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో డిసెంబర్ 22వ తేదీన గుంటూరులో వైన్స్ డీలర్ కళ్యాణ మండపంలో విద్యా దివసన రాష్ట్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో అనేక మంది మేధావులు, రచయితలు, ప్రజాతంత్రవాదులు పాల్గొంటున్నారు. ఈ సదస్సుని విజయవంతం చేయాలని మేము పీడిఎస్ఓ ఎన్వైఎస్ రాష్ట్ర కమిటీలుగా విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానాన్ని ఎస్ఎఫ్ఐ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు. ఎస్ఎఫ్ఐ 48వ జిల్లా స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి కిరణ్ అధ్యక్షతన బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యారంగాన్ని పరిరక్షించేలా, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండేలా ఎస్ఎఫ్ఐ పనిచేయాలని సూచించారు. దేశంలో అందరూ చదువుకునేలా ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అశోక్, మాజీ జిల్లా కార్యదర్శి భావనారాయణ, ఉపాధ్యక్షులు సుచరిత, సమీర్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా 48వ మహాసభలు ఈరోజు గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఎస్ఎఫ్ఐ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు అనేక ఉద్యమాలు గతంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన జాతీయ విద్యా విధానం 2020ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఈ నూతన విద్యా విధానం ప్రైవేటీకరణని, కాషాయీకరణని మరింత పెంచేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని వ్యతిరేకిస్తుంది. అలా ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 4.5 ఏళ్ళు, ఇంకా 4-5 నెలల్లో ఎన్నికలు జరగబోతుంది. ఉన్నత విద్యారంగం పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని కనపరిచారు. ఇవాళ యూనివర్సిటీల్లో 5,000కు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్. 10 ఏళ్ల నుంచి వాటిని భర్తీ ఈయన చేయలేదు, అంతకుముందు ఆయన కూడా చేయలేదు. 10 ఏళ్ల నుంచి వాటిని భర్తీ చేయనటువంటి పరిస్థితి. ఈ అన్ని అంశాల మీద ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఎన్ఈపిని వ్యతిరేకించటం, అలాగే ఉన్నత విద్యారంగాన్ని కాపాడుకోవటం అనే లక్ష్యాలతో ఎస్ఎఫ్ఐ పనిచేస్తుంది. మెడికల్ రిప్రజెంటేటివ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ దేశవ్యాప్త సమ్మె చేపట్టింది. సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పాల్గొని మద్దతు తెలిపారు. మెడికల్ రిప్రజెంటేటివ్లకు సెల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మందులు, మెడికల్ పరికరాల ధరలను తగ్గించి జీఎస్టీని తీసివేయాలన్నారు. పరిష్కారం కోసం రాబోయే కాలంలో మీరు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పి, అలానే ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీరు ఈ 10 సంవత్సరాలుగా అనేక డిమాండ్స్ మీద ప్రభుత్వం ముందు పెడుతున్న ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రాకపోగా ఫార్మా ఇండస్ట్రీకి మద్దతు వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తూ కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ద్వారానే ఈ సమస్య పరిష్కారానికి అది సులువైన మార్గం అని చెప్పి కోరుకుంటూ కేవీపీ కాలనీలోని బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ మేడికొండ మనోహర్ పాల్గొన్నారు. బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ పాస్టర్ వెన్నం వెంకటేశ్వర్లు, ఎలిజబెత్ రాణి, సిస్టర్ స్వాతిరాజ్ క్రిస్మస్ కేక్ కటింగ్ తో పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా మీకు తెలియపరిచే శుభం ఏమిటి అంటే, ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన సువర్తమానం ఏమిటి అదంటే, నేడు రక్షకుడు మీకోసం పుట్టారు. ఈ రోజుల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ హృదయంలో నిజమైన సంతోషం అనేది లేదు. అందుకే క్రిస్మస్ ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రజలందరూ కులమత భేదాలు లేకుండా, అలాగే రిచ్ అని పూర్ అని లేకుండా
ప్రతి ఒక్కరికి కూడా సంతోషాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు తన మహిమను తన యొక్క మహత్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చినదే క్రిస్మస్ సందేశం. ఆయన ఈ లోకంలో జన్మించడం ద్వారా ఆయనకి ఇష్టమైన వారికి సంతోషం, సమాధానం. కనుక ఈ క్రిస్మస్ సందేశంలో దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి, ఆ సమాధానాన్ని మనం పొందుకోవాలి, ఆ సంతోషాన్ని పొందుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.